ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, ఇది ఒకసారి ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. ఎఫ్ఎన్ ఈక్వలెంట్ టు ఎఫ్ఎన్ -1 ప్లస్ ఎఫ్ఎన్ -2. దీనిని ఎవరైతే బీటెక్ చదివారో దీన్ని ఫిబినాకీ సిరీస్ అని అంటాం. దీనిని ఫిబినాకీ సిరీస్ అని అంటాం. ఫిబినాకీ సిరీస్ అంటే ఫస్ట్ 2 వాల్యూలు, మూడో వాల్యూ F1 కనుక 2 ఇచ్చాడు, F2 కనుక 3 ఇచ్చాడు. రైట్, నాకు ఒక త్రిభుజం ఫామ్ అవ్వాలట F10, F11, F12 వాల్యూలతోటి. నాకు F10, F11, F12 తోటి ఒక త్రిభుజం ఫామ్ అవ్వాలి. దాని యొక్క వైశాల్యం ఏంటో నాకు తెలియాలి. క్వశ్చన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా బండగా సాల్వ్ చేయకూడదు. దీన్ని ఫిబినాకీ సిరీస్ అంటాం సార్. ఎఫ్ఎన్ ఈక్వలెంట్ టు ఎఫ్ఎన్ -1 ప్లస్ ఎఫ్ఎన్ -2. దీన్ని ఫిబినాకీ సిరీస్. 2 వాల్యూలు ఇచ్చాడు. n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 3 పెడదాం. n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 3 పెడదాం. ఎఫ్ఎన్ ఈక్వలెంట్ టు ఎఫ్ఎన్ -1 ప్లస్ ఎఫ్ఎన్ -2. సో డైరెక్ట్గా పిల్లలు ఏం చేస్తారంటే, రైట్ ఇక్కడ చూడండి సార్, F3 కనుక్కుంటారు. F3 ఏం చేస్తారు, n బదులు 3 పెడతారు. 2 + 3 5, n బదులు 4 పెడతారు. 5 + 3 8 అలా కనుక్కుంటారు. దాని వైశాల్యం కనుక్కుంటారు. అట్లా కాదు సార్. ఎఫ్ఎన్ ఈక్వలెంట్ టు ఎఫ్ఎన్ -1 ప్లస్ ఎఫ్ఎన్ -2. n బదులు నేను 12 పెడితే F12 ఈక్వలెంట్ టు F11 ప్లస్ F10. రైట్, 2 భుజాల మొత్తము 3వ భుజానికి సమానం అవుతే ఆ 3 రేఖలు ఒకదానిపైన ఒకటి ఉంటుంది. అసలు నాకు త్రిభుజమే ఫామ్ అవ్వదు. రైట్, ట్రయాంగిల్ కెనాట్ బి ఫార్మ్డ్. అసలు నాకు త్రిభుజమే ఫామ్ అవ్వదు. అసలు నాకు త్రిభుజమే ఫామ్ అవ్వదు. ఈ క్వశ్చన్ అందరికీ అర్థమైందా? ఫిబినాకీ సిరీస్లో ఏ 3 వరుస సంఖ్యలను తీసుకున్నా దానివల్ల మనకు త్రిభుజమే ఫామ్ అవ్వదు. దానివల్ల మనకు త్రిభుజమే ఫామ్ అవ్వదు. ఫిబినాకీ సిరీస్లో దీన్ని ఫిబినాకీ సిరీస్ అని అంటాం సార్. దీన్ని ఫిబినాకీ సిరీస్ అని అంటాం. ఎఫ్ఎన్ ఈక్వలెంట్ టు ఎఫ్ఎన్ -1 ప్లస్ ఎఫ్ఎన్ -2. రైట్, సో దీనివల్ల మనకు త్రిభుజమే ఫామ్ అవ్వదు. త్రిభుజమే ఫామ్ అవ్వదు. దీని నుంచి చాలా మంచి క్వశ్చన్లు మీకు పర్ముటేషన్ కాంబినేషన్లోను ప్రాబబిలిటీలోను ఈ కాన్సెప్ట్ బాగా ఉపయోగపడుతుంది. ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను సార్, సో దట్ ఆ కాన్సెప్ట్ ఫిబినాకీ సిరీస్ మీకు అర్థమవుతుంది. ఒక 2-3 ఎగ్జాంపుల్ చూద్దాం సార్. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూస్తే ఈ ఫిబినాకీ సిరీస్ వల్ల మీకు ఎంత ఈజీగా ప్రాబ్లం సాల్వ్ అవుతుందో చూద్దాం. ఫిబినాకీ సిరీస్, రైట్, ఒకసారి ఇటు చూడండి సార్. ఫస్ట్ క్వశ్చన్, ఒక నాణాన్ని నేను టాస్ చేశాను. ఒక నాణాన్ని నేను 5 టైమ్స్ టాస్ చేశాను. ఒక నాణాన్ని నేను 5 టైమ్స్, ఒకసారి వేస్తే హెడ్ వచ్చింది, టైల్ వచ్చింది. అట్లా 2 సార్లు వేసాను, అట్లా 3 సార్లు వేసాను, అట్లా 4 సార్లు వేసాను, అట్లా 5 సార్లు వేసాను. రైట్, ఒక నాణాన్ని నేను 5 టైమ్స్ టాస్ చేశాను. చేస్తే నాకు ఎన్ని వేసున్నాయి? నాకు మొత్తం ఎన్ని వేసున్నాయి? 2 వరుస హెడ్స్ రాకూడదు. నాకు 2 వరుస, రైట్, నాణంలో హెడ్ టైల్ 2 అవకాశాలు ఉంటాయి. నాకు మొత్తము ఎన్ని అవకాశాలు ఉన్నాయి? నో 2 కాన్సిక్యూటివ్ హెడ్స్ అపియర్. నాణాల మీద, కార్డ్స్ మీద ఇది ప్రాబబిలిటీలో చాలా రిలేటెడ్ క్వశ్చన్. నంబర్ రిలేటెడ్ మీద అడగొచ్చు, లెటర్ రిలేటెడ్ మీద అడగొచ్చు, డయాగ్రామ్ రిలేటెడ్ మీద అడగొచ్చు. రైట్, దాని తర్వాత చెస్ బోర్డ్ రిలేటెడ్ మీద అడగొచ్చు, కాయిన్ మీద అడగొచ్చు, పాచిక మీద అడగొచ్చు, లేకుంటే ప్యాక్ ఆఫ్ కార్డ్స్, ఎన్ని స్పేడ్లు ఉన్నాయి, ఎన్ని క్లబ్బులు ఉన్నాయి, ఎన్ని రెడ్ ఉన్నాయి, ఎన్ని క్లబ్ ఉన్నాయి. ప్రాబబిలిటీలో ఒక 15-16 మోడల్స్ ఉన్నాయి. దాంట్లో ఒక మోడల్, ఇంపార్టెంట్ మోడల్ ఏంటంటే కాయిన్. నా ఇక్కడ చూడండి సార్, క్వశ్చన్ అందరికీ అర్థమైంది కదా. ఒక నాణాన్ని 5 సార్లు పైన కిందకి ఎసురితే ఎన్ని అవకాశాలు ఉన్నాయి? నాకు 2 వరుస హెడ్స్ రాకూడదు. దీన్ని చాలా రకాలుగా సాల్వ్ చేయొచ్చు. మనము ఫిబినాకీ సిరీస్ చూస్తున్నాం కాబట్టి ఆ లాజిక్ వైపుగా మనం సాల్వ్ చేద్దాం. ఒక నాణాన్ని నేను 1 టైం గనక చేశాను అనుకోండి, ఒక్కసారి నేను పైన
వదిలాను అనుకోండి, కింద నాకు ఐదర్ హెడ్ అయినా రావచ్చు, లేకుంటే టైల్ అయినా రావచ్చు. ఐదర్ హెడ్ అయినా రావచ్చు, లేకుంటే టైల్. ఒక కాణాన్ని టాస్ చేసామనుకోండి, హెడ్ ఆర్ టైల్. అదే నేను 2 times టాస్ చేశాను అనుకోండి, 2 సార్లు కనుక టాస్ చేస్తే నాకు ఫస్ట్ది హెడ్, సెకండ్ది హెడ్, ఫస్ట్ది హెడ్, సెకండ్ది టైల్, తర్వాత టైల్, తర్వాత హెడ్, దాని తర్వాత టైల్, ఇట్లా ఏదైనా రావచ్చు. ఇలా వరుస పెట్టి రాయద్దు, అది టైం వేస్ట్. నౌ ఇక్కడ అనిల్ నాయర్ స్టూడెంట్స్ ఎలా సాల్వ్ చేయాలంటే, ఇక్కడ చూడండి సార్, ఒక్క టైం టాస్ చేస్తే నాకు 2 వరుస హెడ్స్ రావట్లేదు. అంటే ఎన్ని అవకాశాలు ఉన్నాయి? ఒక్క టైం టాస్ చేస్తే 2 అవకాశాలు ఉన్నాయి. 2 times చేస్తే 2 వరుస హెడ్స్ రాకూడదు. HT, TH, TT. ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇది ఫిబొనాకీ సిరీస్. అదే మీరు 3 times చేశారనుకోండి, 2 + 3 ఎంత? 5. నేను మీకు చూపెడతాను ఆ 5 ఏంటో. ఇక్కడ చూడండి సార్, ఒక కాయిన్ ఉంది, ఇక్కడ ఒక కాయిన్ ఉంది. ఒక్కసారి టాస్ చేస్తే హెడ్, టైల్, అంతే కదా సార్? 2 సార్లు చేస్తే ఫస్ట్ సారి హెడ్, సెకండ్ సారి హెడ్ అయినా టైల్ అయినా రావచ్చు. ఇక్కడ హెడ్ అయినా టైల్ అయినా రావచ్చు. ఐ రైట్? ఇక్కడ హెడ్ అయినా టైల్ అయినా రావచ్చు. 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 ఆర్ యు ఆల్ విత్ మీ? ఒకసారి ఇక్కడ చూడండి సార్, ఇది 2 అవకాశాలు. అదే 2 సార్లు సాల్వ్ చేస్తే HH, HT, TH, TT. నాకు HH రాకూడదు, ఇది తీసేసాను. అంటే మొత్తము ఈ బ్రాంచ్ మొత్తం పోయింది. ఇక్కడ మిగతాది ఎన్ని అవకాశాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా HTH 2 H'లు రావట్లేదు, HTT 2 H'లు రావట్లేదు, THH ఈ కేసు తీసేసాను. అంటే THT, TTH, TTT 2 వరుస హెడ్స్ రావట్లేదు. ఎన్ని అవకాశాలు ఉన్నాయి చూడండి సార్. ఇక్కడ HTH 1 అవకాశం, HTT 2 అవకాశాలు, 3వ అవకాశం THT, 4వ అవకాశం TTH, 5వ అవకాశం TTT. అంతగా చేయాల్సిన అవసరం లేదు. అదే నేను మీకు చెప్తున్నాను సార్. FN = FN - 1 + FN - 2. ఇదే ఫిబొనాకీ సిరీస్ యొక్క ప్రత్యేకత. మన క్యాల్కులేషన్స్ బాగా తగ్గిపోతాయి. అదే 4 times చేసామనుకోండి, 5 + 3 ఎంత? 8. అదే 5 times చేసామనుకోండి, 8 + 5 ఎంత? 13. అంటే ఒక కాయిన్ని 5 సార్లు నేను పైనకి కిందకి టాస్ చేస్తే 2 వరుస హెడ్స్ రాకూడదు అని అంటే మొత్తం ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 13 అవకాశాలు ఉన్నాయి. అందరికీ అర్థమైందా సార్? నేను ఫిబొనాకీ సిరీస్ ఫస్ట్ ఇయర్లో C ప్రోగ్రామ్గా చేశాను. అసలు నాకు అది లైఫ్లో ఎక్కడ ఉపయోగపడుతుంది? మీకు మ్యాథమెటిక్స్లో ప్రతి ఒక్కటి కూడా మ్యాథమెటికల్ అప్లికేషన్సే సార్. మీరు మ్యాక్సిమం చదివిన సబ్జెక్ట్ ఏంటి అని అంటే, మీ స్కూల్లోనూ ఆల్మోస్ట్ మీ ఇంటర్మీడియట్లో మీరు అది కాకుండా MPC, MEC కాకుండా తీసుకుంటే వదిలిపెడతారు. అంటే మీకు 3వ తరగతిలో ఎంటర్ అయిన ఆ సబ్జెక్ట్ 10th వరకు మీకు కొనసాగుతుంది. బయాలజీలు, బోటనీలు దాని తర్వాత వస్తుంది. అంత ఎక్స్పాండ్ ఉన్న టాపిక్స్. ఇది అందరికీ అర్థమైందా?